తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ రోజు గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది. మనతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నారు. సార్ చెప్పండి, గ్లోబల్ సమ్మిట్ ప్రధాన ఉద్దేశం ఏంది? మీరు కార్మిక శాఖ మంత్రిగా మీ ఏజెండా ఏ అంశాలతో ముందుకు పోతున్నారు? అంటే 2047లో $3 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే సామాన్యమైన సమస్య కాదు. అది దాంట్లో చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేది ఉంది. అయితే ఈ సమ్మిట్ వలన ఫ్యూచర్ నీడ్స్ ఏమున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్, ఎంప్లాయ్మెంట్, స్కిల్ ఫోర్స్ ఏమున్నాయి, అది నా మినిస్ట్రీలో వస్తుంది. స్కిల్ ఫోర్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ వస్తాడో, ఇండస్ట్రీ పెట్టినప్పుడు స్కిల్ ఫోర్స్ ఉందా లేదా, ట్రైన్డ్ ఫోర్స్ ఉందా లేదా అని చూస్తాడు. సో ఆ నీడ్స్ అవసరం. సో దానికి మన తెలంగాణ ప్రభుత్వము, మన లేబర్ డిపార్ట్మెంటు, మేము 115 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఈ రాష్ట్రంలో స్థాపించడం జరిగింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క పైసా కూడా ఐటీఎస్కి పెట్టలేదు, అప్గ్రేడేషన్ లేదు, మెషినరీ చంక్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా చేంజ్ చేయడానికి టాటాస్ వారితో సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని సుమారు 4,000 కోట్ల రూపాయలు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. దాంతోపాటు 540 మందిని రిక్రూట్మెంట్ చేశాం. సో ఈ రిక్రూట్మెంట్ వలన 2 లక్షల మందికి సంవత్సరానికి ట్రైన్ అయ్యి వీళ్ళందరూ బయటకు వస్తారు. సో వీళ్ళందరూ రెడీమేడ్ అనమాట. సో దీని వలన ఇన్వెస్టర్స్ వస్తారు, ఉద్యోగాలు కల్పించవచ్చు వీళ్ళందరికీ కూడా. సో ఈ ఒక విజన్తో 2047 తెలంగాణ రైజింగ్ విజన్తో రాష్ట్రం ముందుకు వెళ్తుంది. ఇందులో ఎన్ని కోట్ల పెట్టుబడులు రాబోతాయి? ఆల్రెడీ 1,00,000 కోట్ల కమిట్మెంట్ వచ్చింది. ఈ సెషన్ తర్వాత ఇంకా ఎక్కువ మంది ఇది చూసి వారు కూడా ముందుకు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. మీరు అంటే ఈ పారిశ్రామికవేత్తలకు మీరు ఇచ్చే సందేశం చివరిగా ఏం లేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలి. ఇండస్ట్రియలిస్ట్ వస్తారు, మన లేబర్ కూడా ఈ ఆపర్చునిటీని వాడుకోవాలి. స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఇండస్ట్రీకి ఏది అవసరమో అదే స్కిల్స్ నేర్చుకుంటే తొందరగా ఇండస్ట్రీకి బెనిఫిట్ అవుతుంది, ఉద్యోగస్తులకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఇది మొత్తానికి ఇటు ఇందులో వచ్చే 2047కు సంబంధించి ప్లానింగ్తోనే ముందుకు వెళ్తున్నాము. అప్పటికి ఆయా రంగాల్లో అభివృద్ధి చెందుతున్నప్పుడు స్కిల్స్ కూడా ఆ దిశగా అభివృద్ధి చెందాలి. మనం విద్యార్థులు కానీ యువత కానీ అదేవిధంగా అన్ని రంగాల్లో మనం స్కిల్స్ డెవలప్ చేసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. పెద్ద ఎత్తున తెలంగాణకు పెట్టుబడులు రాబోతున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ధనుంజయ్తో తిరుపచారి, 10 టీవీ, భారత్ ఫ్యూచర్ సిటీ.